కానీ ఆడు కూడా ఎథికల్ అండ్ మొరాలిటీ ఉన్నోడు అని చెప్పి ఒక సీన్ అనిపిస్తుంది మీకు. ఆ సీన్కి నేను చాలా కనెక్ట్ అయినా. ఆ సీన్లో నాకు రత్నకి సిమిలారిటీస్ ఉన్నాయి. అది రేపు సినిమా వస్తారు. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మీరు కూడా ఒక పోస్ట్ షేర్ చేశారు, నీలాంబరి క్యారెక్టర్ భాషలో. అవును, మర్చిపోయినా నరసింహ సినిమా. నేను నా అంతా నేను ఒప్పుకొని పెట్టినా కదా పోస్ట్. తగ్గిలా తాగలేదురా నిజంగా అని చెప్పేసి కాదు, నా అంతా నేనే పెట్టినా కదా నిన్న పోస్ట్. అది నరసింహ సినిమానే కానీ టైంకి భాష అనేసిన అని చెప్పి. ఎందుకంటే రజనీకాంత్ గారివి 2 పోటాపోటీగా పెద్ద సినిమాలు, నరసింహ అండ్ భాష అనేవి. అంటే ఆ ఫ్లో లో మీకు గుర్తురాలేదా? అంటే చాలా వీలుతో చెప్పేస్తున్నారు. అంతమంది ఉండే అంత స్టేజ్ మీద ఉంటే మీకు తెలియదు. మిమ్మల్ని తీసుకెళ్లి నిల్చోబెడితే ఒక టైంలో టెన్షన్ వస్తుంది. బాలయ్య ఉన్నాడు పక్కన, మర్చిపోతాం. సిద్ధు జొన్నల గడ్డకి 100 crores ఫిల్మ్ ఇచ్చారు ఆడియన్స్. సో మీరు అదే కాన్ఫిడెంట్ గా ముందు చెప్పారు. సో ఇది మంచిగా కమర్షియల్ గా కనెక్ట్ అవుతుంది ఆడియన్స్. సో ఈ సినిమా విశ్వ కెరీర్ లో ఎలాంటి కలెక్షన్స్ ని క్రియేట్ చేస్తారు? కలెక్షన్స్ గురించి రేపు పొద్దున మీరు అందరూ చూసిన తర్వాత మాట్లాడుకుందాం. అదే చెప్పాను కదా మీకు, టిల్లు ఎలా ఎంటర్టైన్మెంట్ స్పేస్లో హై ఆన్ ఎంటర్టైన్మెంట్ వాల్యూ ఉంటుందో ఈ సినిమా హై ఆన్ ఇంటెన్స్ ఉంటుంది. చెప్పాను కదా, గ్రోత్ ఆఫ్ ఎ కుర్రోడ్ కాబట్టి అది చాలా ఇంటెన్స్గా ఫస్ట్ హాఫ్ అంతా మూమెంట్స్తో, హై మూమెంట్స్తో ఎలా పెరిగాడని ఉంటుంది. సెకండ్ హాఫ్ ఆ కుర్రోడు పెరిగిన తర్వాత వచ్చిన ప్రాబ్లమ్స్తో ఆ కుర్రోడు ఎలా మారాడు ఏంటి అనేది అదంతా జర్నీగా ఉంటుంది ఎమోషనల్గా. సెకండ్ హాఫ్ విత్ ఆల్ ద కమర్షియల్ హైస్ మీకు చాలా ఈ మధ్యకాలంలో చూసి తెలుగులో చూసిన మంచి ఇంటెన్స్ సినిమాలా ఉంటుంది డెఫినెట్గా. అసలు సినిమాలు లేక సో ఆ సినిమా చూసినాక పార్ట్ 2 గురించి చాలా మంది ఏగర్లీ వెయిట్ చేస్తారు. సో ఈ బ్రో మంచి టాపిక్ తీసుకొచ్చా బ్రో. ఆ జానర్ లో ఉంటుంది సినిమా, ఆ జానర్ లో ఉంటుంది సినిమా. అంటే వెట్రిమారన్ గారు అంత గొప్పగా సినిమా తీసామని నేను చెప్పట్లేదు, కంపారిజన్స్ చేయట్లేదు నేను. కానీ ఆడియన్స్ కి చెప్తున్నాను, మీరు టాపిక్ ఎత్తారు కాబట్టి ఆ జానర్ లో ఉంటుంది సినిమా. సో బెడా చెన్నైలో చాలా మంచి పేరు వచ్చింది. అంటే ధనుష్ తో పాటు ఇంకో క్యారెక్టర్ మంచి పేరు వచ్చింది. సో అలా ఇందులో విశ్వక్ తో పాటు మిగతా విశ్వక్ సేన్, అంజలి, నేహా శెట్టి, గోపరాజు రమణ, ఈ నలుగురిని ఈ సినిమా చూసి వచ్చిన తర్వాత గుర్తుపెట్టుకుంటాం. అండ్ విశ్వక్ గారు ఈ సినిమా తర్వాత మీరు ఇప్పటివరకు ఏది పార్ట్ 2లో సీక్వెల్ లో చేయలేదు. సో హిట్ ఫ్రాంచైజ్ అనౌన్స్ చేశారు కానీ అందులో వేరే హీరో చేశారు, అభిషేక్ గారు. సో ఈ సినిమాకి ఏమైనా సీక్వెల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే ఇప్పుడు బాగా రన్ అవుతుంది కదా సీక్వెల్స్. ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుంది అండ్ సీక్వెల్ నేనే ఉంటాను. యాక్చువల్గా ఈ కథ డైరెక్టర్ గారికి